అక్రమ గంజాయిని రవాణా చేస్తున్న 5 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి సుమారు ₹1,00,000 విలువ గల 2.2 కేజీల గంజాయి, 2 కత్తులు, 3 సెల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి అరెస్టు వివరాలను మీడియాకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రం జిఎల్ గార్డెన్ వెనుక వైపున ఉన్న వేప చెట్టు కింద 5 వ్యక్తులు గంజాయి పంచుకుంటున్నారనే నమ్మదగిన సమాచారం అందింది. దీంతో కనగల్ ఎస్ఐ కె రాజీవ్ రెడ్డి తన సిబ్బందితో కలిసి జిఎల్ గార్డెన్ సమీపంలోని వేప చెట్టు వద్దకు చేరుకున్నారు. అక్కడ ఒక మోటార్ సైకిల్తో గంజాయి పంపిణీ చేస్తుండగా 5 అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో కనగల్ మండలం జి ఎడవెల్లి గ్రామానికి చెందిన బొడ్డు చందు, కానుగు సాయిరాం, జిల్లా చందు, కనగల్ మండలం పొనుగోడు గ్రామానికి చెందిన చాడ క్రాంతికుమార్, ఎడవెల్లి గ్రామానికి చెందిన బొమ్మరకోని అంజీ అలియాస్ నిరంజన్గా గుర్తించి అరెస్టు చేశారు. గత 3 నెలలుగా గంజాయి వ్యాపారం చేస్తున్నామని హైదరాబాద్ ధూల్పేట్కు చెందిన మన్నీ అనే మహిళ వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు. వీరి వద్ద నుండి సుమారు ₹1,00,000 విలువైన 2.2 కిలోల గంజాయి, 2 కత్తులు, 3 సెల్ ఫోన్లు, 1 బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ, మిషన్ పరివర్తనలో భాగంగా నల్గొండ ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో గంజాయి పోలీస్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందుకోసం 8712670266 ఫోన్ నెంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. జిల్లాలో ఎవరైనా గంజాయికి సంబంధించిన సమాచారం ఉంటే ఈ నెంబర్కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. ఈ గంజాయి కేసును చండూరు సీఐ టి రాము పర్యవేక్షణలో ఛేదించిన కనగల్ ఎస్ఐ కె రాజీవ్ రెడ్డి, అలాగే వారి సిబ్బంది రమేష్, సురేష్, విజయశేఖర్, రవీందర్ రెడ్డి, వెంకన్న, వీరయ్య, వెంకట్రెడ్డి, గోపిలను డీఎస్పీ అభినందించారు. నిన్నటి రోజు మధ్యాహ్నము 3 o'clock ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు దర్వేష్పురం జిఎల్ గార్డెన్ దగ్గర గంజాయి షేర్ చేసుకుంటున్నారన్న సమాచారము కనగల్ ఎస్ఐ గారికి మరియు సిఐ చండూరు గారికి పై అధికారులు తెలియపరిచి వెంటనే అక్కడికి వెళ్ళి జిఎల్ గార్డెన్ వెనక వైపున ఒక వేప చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద కొంతమంది ఒక 5 వ్యక్తులు మోటార్ సైకిల్తో పాటు అక్కడ ఉండగా వెంటనే పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే చేజ్ చేసి సిఐ ఆధ్వర్యంలో, చండూరు సిఐ రాము ఆధ్వర్యంలో ఎస్ఐ గారు రాజీవ్ రెడ్డి మరియు సిబ్బంది చేజ్ చేసి 5 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర కొంత గంజాయి, 2.2 కేజీస్ గంజాయి మరియు ఒక మోటార్ సైకిల్, 2 కత్తులు స్వాధీనపరచుకోవడం జరిగింది. వాళ్ళను విచారిస్తే వాళ్ళందరూ కూడా 5 వ్యక్తులు కూడా వీళ్ళంతా జీడవెల్లి గ్రామము కనగల్ మండలానికి చెందిన వాళ్ళు A1 బొడ్డు చందు, A2 కానుగు సాయిరాం, A3 జిల్లా చందు, A4 చాడ క్రాంతికుమార్, A5 బొమ్మవని అంజీ వీళ్ళందరూ కూడా జీడవెల్లి గ్రామము కనగల్ మండలము నల్గొండ జిల్లా. వీళ్ళు గత 3 నెలల నుంచి కొంత గంజాయిని హైదరాబాద్లో ధూల్పేటలో ఉన్నటువంటి మన్నీ అనే మహిళ దగ్గర పర్చేజ్ చేసి తీసుకొని వచ్చి వీళ్ళు వాడడమే కాకుండా చుట్టుపక్కల అక్కడ ఉన్నటువంటి లోకల్ గ్రామస్తులకు ఎవరైనా అవసరానికి కావాలని అడిగితే వాళ్ళకి అమ్మడం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో మళ్ళీ నిన్న తీసుకొని వస్తున్న సమాచారం రాగా మా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే వాళ్ళ దగ్గర దాంతోపాటు ఆ గాంజాయి 2.2 కేజీస్తో పాటు ఒక 2 కత్తులు కూడా ఉన్నాయి. ఈ కత్తులు కూడా ఎందుకున్నాయని చెప్పేసి మా వాళ్ళు ప్రశ్నిస్తే, మేము తెస్తున్నప్పుడు కానీ ఎవరైనా వస్తే కానీ ఎవరైనా అడ్డగించినా లేకపోతే ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళపైన భయపెట్టేయడానికి అని చెప్పేసి కత్తులను కూడా దగ్గర పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ తీసుకొని వచ్చి నిన్న ఈవినింగ్ కేసు చేయడం జరిగింది. కేసు చేసి NDPS యాక్ట్లోనే కాకుండా ఆర్మ్స్ యాక్ట్లో కూడా కత్తులు కూడా ఉన్నాయి కాబట్టి ఆర్మ్స్ యాక్ట్లో కూడా కేసు నమోదు చేసి వీళ్ళను ఈరోజు కోర్టుకు రిమాండ్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, గత కొంతకాలంగా జిల్లా ఎస్పీ గారు శ్రీ శరతేంద్ర పవార్ IPS గారు ఆదేశాల మేరకు గంజాయి రహితంగా జిల్లాను చేద్దామని చేస్తున్న క్రమంలో మనకు గ్రామాల్లో కూడా ఎక్కడైతే యూత్ పెడదారి పడుతారో వాళ్ళను కూడా ట్రేస్ చేసే క్రమంలో ఇటువంటి అన్నీ కూడా మనకు సమాచారం వచ్చి గాంజాను స్వాధీనపరచుకోవడం జరిగింది. ఎవరైనా సరే గ్రామాలలో అయినా లేకపోతే ఎక్కడైనా పట్టణంలో అయినా సరే, నల్గొండ టౌన్లో అయినా సరే యూత్ ఎవరైనా ఇటువంటి బారిన పడినట్టు సమాచారం వస్తే 100 డయల్ కానీ లేకపోతే మా SHOలకు మాకు కానీ సమాచారం ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. సమాచారం ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా గోప్యంగా ఉంచబడతాయి. యువతను కూడా తల్లిదండ్రులు కూడా పిడదారి పట్టకుండా ఒక కంట కనిపెట్టుండాలి. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారని చెప్పేసి కనిపెట్టుండాలి. ఎవరైనా సరే ఇటువంటి అడిక్ట్ అయిన వాళ్ళైతే లేకపోతే వాటికి గాంజాయి సేల్ చేస్తున్నట్టుంటే ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేయడము, అదేవిధంగా అవసరమైన చోట రీహాబిలిటేషన్ కూడా పంపడం జరుగుతుంది.
కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించి పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో A1 వచ్చేసి చందు గతంలో రీహాబిలిటేషన్ పంపడం జరిగింది. ముగ్గురు వేరు సార్. A1 సాయిరాం పోయిండు, క్రాంతి A1 A2 A4 ముగ్గురు కూడా రీహాబిలిటేషన్ పంపడం జరిగింది. అయినా కానీ మారలేదు. మారకుండా సమాచారము ఎస్ఐ గారికి వస్తుంది. వాళ్ళు తీసుకొని వచ్చి తాగుతున్నారు కదా, తీసుకొని వచ్చారు. అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఊర్లకు పోయే క్రమంలో అంతా కలిపి వస్తారు. తీసుకొని వచ్చి అలా పెట్టుకొని షేర్ చేసుకునే క్రమంలో తలా అయితే తీసుకుంటారు. సమాచారం వస్తుంది, మనకు కాన్ఫిడెన్షియల్. అది కొంతమంది వ్యక్తులు వస్తారు సార్ అని చెప్పేసి ఎస్ఐ గారికి సమాచారం రావడం, అది సిఐ గారికి తెలియపరిచి వీళ్ళందరూ కలిసి పట్టుకోవడం జరిగింది. అవసరమైన చోట 3 months 6 months కూడా 6 months కూడా లోపల ఉంటే ఏర్పాటు చేస్తున్నాం బెయిల్ రావడానికి. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి